ఇప్పుడు కొత్త చట్టం అది చేశాను, మళ్ళీ ఒక చట్టం తీసుకొస్తున్నా. 2 కంటే పైన పిల్లలు ఉంటేనే మీకు పోటీ కరువులు. మీరు ఇప్పుడు 2 కంటే తక్కువ పిల్లలుంటే మీరు పోటీకి అర్హత లేదు. ఇదే మారిగా భవిష్యత్తులో మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటేనే ప్రభుత్వ సహాయం కూడా ఎక్కువగా ఉంటుంది. 16 குழந்தைகள் அல்ல, 16 செல்வங்கள். 2.1च्या खाली 2.1 म्हणजे 0.1 तर वाढून जन्मत नाही. ఏంటిదంతా? వీళ్ళందరికీ ఏమైంది? జస్ట్ లాస్ట్ ఇయర్ 145 కోట్ల జనాభాతో చైనాని భారత్ దాటేసిందని ఐక్యరాజ్య సమితి అంచనాలు చెబుతున్నాయి. ఇప్పటికే దేశంలో భారీగా జనాభా పెరిగిపోయి నానా అవస్థలు పడుతున్నాం. ఒక పక్క యువతకు ఉద్యోగాలు లేవు, ఇంకో పక్క ఆకలి చావులు. ఇప్పుడు పుడుతున్న పిల్లలకే సరిగ్గా పౌష్టికాహారం అందించలేకపోతున్నాం. వైద్య సదుపాయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలా ఎన్నో రకాలుగా దేశం మొత్తం జనాభా పెరుగుదల వల్ల అష్ట కష్టాల్లో ఉంటే ఇప్పుడు వీళ్ళంతా ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పడం ఏంటి? వీళ్ళకేమైనా స్క్రూ కొంచెం అని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. మరి ఆ డౌట్ తీరాలన్నా, ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పడం వెనుకున్న అసలు రీజన్ తెలియాలన్నా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మనమిద్దరం మనకిద్దరు, ఇది ఒకప్పటి ట్రెండ్. మనమిద్దరం మనకి 16 మంది. ఇది కొద్ది రోజుల క్రితం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నమాట. 16 మంది పిల్లల్ని కంటే తప్పేంటి అని అడిగారు ఆయన. ఇక రీసెంట్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా 1 2 కాదు 3 పిల్లలైనా కనండి ప్లీజ్ అంటూ ఈ మధ్య మీడియా ముందే అన్నారు. అంతేకాదు దానికోసం స్పెషల్గా చట్టం తీసుకొచ్చే పనిలో పడ్డారు ఆయన. అంతేకాకుండా ఏపీలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా 3 పిల్లలు ఉన్నవారికే ఛాన్స్ ఇస్తామని కూడా ప్రకటించేశారు. వీళ్ళిలా కామెంట్స్ చేయడానికి కారణం సౌత్ ఇండియన్ స్టేట్స్ యువత శాతం తగ్గిపోతున్నాడు, దానివల్ల సంపాదించే సామర్థ్యం పడిపోతున్నాడు. అన్నిటికీ మించి జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలకి ప్రాధాన్యం తగ్గిపోతుండడమే. ఈ సమస్యలను అధిగమించడానికి మన సౌత్ సీఎంలు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. అయితే మన సౌత్ స్టేట్స్కి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. 1951లో భారతదేశ జనాభా 35 కోట్లు. కానీ ఆ టైంలో భారతదేశంలో యావరేజ్ బర్త్ రేట్ 5.7, అంటే ప్రతి మహిళ కనీసం 5 నుంచి 6 పిల్లల్ని కనేవాళ్ళు. దానివల్ల అప్పట్లో భారీగా జనాభా పెరిగిపోయింది. అది దాదాపు 30 ఏళ్ళు కొనసాగింది. ఈ కాలాన్ని జనాభా విస్ఫోటనం అంటారు. దీనివల్ల 1981 సమయానికి భారతదేశ జనాభా 70 crores దాటేసింది. ఇంత విపరీతంగా జనాభా పెరిగిపోవడాన్ని చూసిన అప్పటి ప్రభుత్వాలు నిర్బంధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయించాయని చెబుతారు. ఆ తర్వాత కూడా జనాభా నియంత్రణను విపరీతంగా ప్రోత్సహించాయి ప్రభుత్వాలు. మనమిద్దరు మనకిద్దరు, 3 వద్దు 2 ముద్దు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, ఇలా రకరకాల స్లోగన్లతో ప్రజల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన పెంచాయి. కుటుంబ నియంత్రణ పాటించిన వారికి స్పెషల్ సంక్షేమ పథకాలను కూడా ఇచ్చాయి. దీంతో జనాభా నియంత్రణని కొద్దిగా నియంత్రించగలిగాం. ప్రస్తుతం ఇండియాలో బర్త్ రేట్ 2గా ఉంది. ఇది మినిమం బర్త్ రేట్ 2.1 కంటే తక్కువ. చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో అయితే ఇది ఏకంగా 1.4, 1.5, 1.6గా ఉంది. దీనివల్ల నష్టం ఏంటి? పుట్టేవాళ్ళ సంఖ్య తగ్గితే భారతదేశ జనాభా తగ్గుతుంది కదా, అప్పుడు మన దేశంలో జనాభా సమస్య పోతుంది కదా అని మీరు అనొచ్చు. కానీ ఇది అనుకున్నంత ఈజీ కాదు. బర్త్ రేట్ తగ్గితే జనాభా పెరుగుదల తగ్గుతుంది నిజమే, కానీ దీనివల్ల చాలా తొందరలో మన భారతదేశం యువ భారత్ నుంచి వృద్ధ భారత్గా మారిపోతుంది. పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుండడంతో రాబోయే కాలంలో యంగ్ పీపుల్ తగ్గిపోతారు. కానీ చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా తక్కువ అవుతుండడంతో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. దీనివల్ల ఇన్నాళ్ళు యువ భారత్గా ఉన్న భారతదేశం అత్యంత తొందరలో వృద్ధ భారత్ అయ్యే ప్రమాదం ఉందనేది ఎక్స్పర్ట్స్ మాట. దేశం మొత్తం మీద బర్త్ రేట్ 2.0గా మారడంపై ఈ మధ్య ఓ మీడియా మీటింగ్లో మాట్లాడిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, జనాభా శాస్త్రం ప్రకారం ఒక దేశం జనాభా పెరుగుదల రేటు 2.1 కంటే తగ్గితే ఆ సమాజం దానంతట అదే కూలిపోతుంది. కాబట్టి కనీసం 3 పిల్లలైనా కనండి అని చెప్పారు. ఇక ఇప్పుడు మన సౌత్ స్టేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే 1.4, 1.5, 1.6గా ఉన్న సౌత్ స్టేట్స్ నార్త్ స్టేట్స్తో పోల్చితే త్వరగా వృద్ధ రాష్ట్రాలుగా మారిపోతాయి. దాంతోపాటు ఆ రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యం కూడా ర్యాపిడ్ స్పీడ్లో పడిపోతుంది. అంతేకాకుండా ఎన్నికల ప్రాతినిధ్యం,
రాష్ట్రాల వారీగా పార్లమెంట్ స్థానాలు, కేంద్రం నుంచి అందాల్సిన నిధులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయనేది ఇక్కడ నాయకులు పడుతున్న బాధ. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆంధ్ర గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ బర్త్ రేట్ 1.5. ఇది యూరప్ కంట్రీ స్వీడన్ బర్త్ రేట్కి ఈక్వల్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం కంటే స్వీడన్ తలసరి ఆదాయం 28 రెట్లు ఎక్కువ. మరి ఒకవేళ ఇప్పుడున్న బర్త్ రేట్ ఇంకొన్నాళ్ళు కంటిన్యూ అయ్యి రాష్ట్రంలో యువత శాతం తగ్గిపోయి వృద్ధుల శాతం ఎక్కువైతే వ్యక్తుల సంపాదన సామర్థ్యం తగ్గిపోతుంది, రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. పరిమితంగా ఉన్న వనరులతో పెరుగుతున్న అప్పుల్ని కట్టడం, వృద్ధులందరికీ పెన్షన్లు ఇవ్వడం, సామాజిక భద్రత కల్పించడం సాధ్యమేనా? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజు, శ్రీను ఇద్దరు పక్కపక్కళ్ళలో ఉండేవాళ్ళు. రాజు ఇంట్లో అమ్మ, నాన్న, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, భార్య, 3 పిల్లలు ఉంటారు. అదే శ్రీను ఇంట్లో అమ్మ, నాన్న, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, భార్య, 3 పిల్లలతో పాటు 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. రాజు ఇంట్లో ఒక్కడే సంపాదించేది. దానివల్ల వృద్ధుల మందులు, ఇంట్లో తిండి, పండగలు అన్నిటికీ రాజు ఒక్కడే ఖర్చు చేయాలి. ఇది రాజుకు తలకు మించిన భారమై అప్పులు చేయాల్సి వచ్చేది. కానీ శ్రీను ఇంట్లో శ్రీనుతో పాటు శ్రీను 2 తమ్ముళ్ళు కూడా సంపాదిస్తారు. అంటే శ్రీనుకి తన ఫ్యామిలీని పోషించడం ఈజీ అయింది. వృద్ధులకి మందులు, వాళ్ళ బాగోగులు ఒక తమ్ముడి సంపాదనతో గడిచిపోయేది. ఇంట్లో తిండి తిప్పలకి శ్రీను సంపాదన సరిపోగా ఇంకో తమ్ముడి సంపాదనతో పండుగలు, సినిమాలు, షికాలు చేయడమే కాకుండా సేవింగ్స్ కూడా చేయగలిగేవాడు శ్రీను. సరిగ్గా ఇలాగే ఇంట్లో సంపాదించే యువత ఉండడం ఓ ఇంటికే కాదు, ఓ రాష్ట్రానికి కూడా అవసరం. లేకపోతే రాజు ఫ్యామిలీల సంపాదన తక్కువ, ఖర్చులు ఎక్కువ అయిపోతాయి. అలా రాష్ట్రాన్ని నడపడం చాలా కష్టమైపోతుంది. అందుకే ఇప్పుడు సౌత్ స్టేట్స్ ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇప్పటికే ట్యాక్స్ విషయంలో మాకు అన్యాయం జరుగుతుందని సౌత్ స్టేట్స్ ఎప్పటి నుంచో అంటున్నాయి. మేము జనాభా నియంత్రణ పాటిస్తూ ఆర్థికంగా నిలదొక్కుని ఏటా భారీగా ట్యాక్సులు కడుతుంటే అందులో మాకు రూపాయికి 70 పైసలే కేంద్రం నుంచి రిటర్న్ వస్తుందని, ఇది కరెక్ట్ కాదని అంటున్నాయి. ఒకవేళ జనాభా ఇంకా తగ్గిపోతే ఆ వచ్చే 70 పైసలు కూడా ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కేంద్రం ఇచ్చే నిధులను జనాభా పరంగా కేటాయిస్తే అప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందులు రెట్టింపవడంతో పాటు ఇక్కడ విధానాల రూపకల్పన కూడా ఇంకా కష్టం అవుతుందని భయపడుతున్నారు ఇక్కడ నాయకులు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం విపరీతంగా తగ్గిపోతుంది. ఇప్పటికే సౌత్ ఇండియా నుంచి జాతీయ స్థాయి నాయకులు కానీ, ప్రధానమంత్రి అనే నాయకులు కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అందుకే చట్టసభల్లో మాకు తగిన ప్రాతినిధ్యం దొరకడం లేదని సౌత్ స్టేట్స్ ఇప్పటికే గొడవ చేస్తున్నాయి. ఇంకొన్నేళ్లలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది. ఒకవేళ అది జనాభా ప్రాతిపదికన జరిగితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువగా పార్లమెంట్లో సీట్లు తగ్గించుకునే ఛాన్స్ ఉండడంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ లాంటి దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే ఉన్న సీట్లను నష్టపోయే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం కోల్పోతామని సౌత్ స్టేట్స్ కోపంగా ఉన్నాయి. అందుకే సాధ్యమైనంత మంది పిల్లల్ని కనాలని ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఫైనాన్షియల్ స్టేటస్, అన్ఎంప్లాయ్మెంట్, వీక్ రిలేషన్స్ కారణంగా కుటుంబాలు ఏర్పడడమే కష్టంగా మారింది. ఇక సంతానం పెంచుకోవాలనే ఆలోచన రావడం ఇకపై కష్టమే. ఈ మాట సైంటిస్టులు కూడా చెబుతున్నారు. 1.4 నుంచి బర్త్ రేట్ని పెంచాలంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని జనాభాకు చెబితే ఏమాత్రం పెరిగే ఛాన్స్ లేదంటున్నారు. దీనికి ఎగ్జాంపుల్గా జపాన్, రష్యా, యూరప్ దేశాలను చూపిస్తున్నారు. స్వీడన్లో బర్త్ రేట్ 1.6, గ్రీస్లో 1.3, జపాన్లో 1.26, సింగపూర్లో 1.17, దక్షిణ కొరియాలో 1.12, తైవాన్లో 1.1. ఇలా ప్రపంచంలోని చాలా దేశాల్లో బర్త్ రేట్ విపరీతంగా పడిపోయింది. దీనిని పెంచడానికి ఆ దేశాలు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. అదే టైంలో ఆ దేశాల్లో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అందరికంటే ఎక్కువగా జపాన్లో 28% వృద్ధులు ఉన్నారు. ఆ తర్వాత ఇటలీలో, గ్రీస్లో 23%, ఫ్రాన్స్లో 21%, సౌత్ కొరియాలో 17% వృద్ధులు ఉన్నారు. ఇంకా అనేక దేశాల్లో ఇదే స్థాయిలో వృద్ధ జనాభా పెరిగిపోయింది. దీనివల్ల ఆ దేశాలన్నీ వృద్ధ దేశాలుగా మారిపోతున్నాయి. అయితే ఆ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి వృద్ధులకు కావలసిన వసతులను కల్పించడంలో వాడికి పెద్దగా కష్టంగా లేదు. కానీ మన దేశానికి అలాంటి ఛాన్స్ లేదు. మనం ఇంకా ఆర్థికంగా ఎదుగుతూనే ఉన్నాం. మన దగ్గర సరిపడా ఆర్థిక వనరులు కూడా లేవు. అందుకే ఇది అంత పెద్ద సమస్యగా మారింది. మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారంగా ఎక్స్పర్ట్స్ చెబుతున్నది ఏంటంటే, మన భారతదేశంలో తమిళనాడు లాంటి చాలా రాష్ట్రాల్లో వర్క్ ఫోర్స్ తక్కువగా ఉంది. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంది. అలాంటప్పుడు పక్క రాష్ట్రాల్లో యువతని ఈ రాష్ట్రాల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ ఇది తప్ప మరో మార్గం కనిపించడం లేదు. జాతీయ స్థాయిలో ఆలోచించి ప్రస్తుతం ఉన్న యువ జనాభా సహాయంతో ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేసుకోవడమే కాకుండా
పెరుగుతున్న వృద్ధ జనాభా ఆరోగ్యంపై, వారికి కావాల్సిన వసతులపై కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే రిటైర్మెంట్ వయసును పెంచితే వృద్ధుల నుంచి కూడా ఎంతో కొంత ఆర్థిక సహకారం ఉంటుంది. ఇక ఇదంతా చేయడానికి భారత్ దగ్గర పెద్దగా టైం కూడా లేదు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు కానీ ఆ మధ్య మోదీ కానీ చెప్పిన మిషన్ 2047 లోపే ఇదంతా జరగాలి. లేకపోతే ఇండియా చాలా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఉన్న భారీ జనాభా వల్ల మన దేశంలో వృద్ధుల సంఖ్య ర్యాపిడ్గా పెరగబోతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రాన్స్ జనాభాలో వృద్ధుల సంఖ్య 7% నుంచి 14% పెరగడానికి 120 ఏళ్ళు పట్టింది. స్వీడన్లో ఇంతే స్థాయిలో రెట్టింపు కావడానికి 80 ఏళ్ళు పట్టింది. కానీ మన భారత్లో ఇది జస్ట్ 28 ఏళ్లలో జరగబోతోంది. అదే జరిగితే ఇన్నాళ్ళు యువ భారత్ అని పొంగిపోయిన మనం వృద్ధ భారత్గా మారి ఊహించని కష్టాలు పడాల్సి వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు 3 పిల్లల్ని కంటేనే కరెక్ట్ అని మీరు కూడా అనుకుంటున్నారా? లేదంటే దీనిపై ఇంకేదైనా సొల్యూషన్ ఉందని ఫీల్ అవుతున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం దిశా టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.